గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు సరికొత్తగా ఈ రోజు కూడా అనౌన్స్ చేశారు కవిత, 2 నెలల్లోనే నేను ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నాను అనేది. ఏమంటారు తనకి? ఇది మన స్వతంత్ర భారతదేశం. పార్టీలు మారవచ్చు, కొత్త పార్టీలు పెట్టవచ్చు, ఎవరి ఆలోచన వాళ్ళు పోవచ్చు, కానీ తప్పు పట్టడానికి లేదు. ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. ఇక అది రాత, ఎవరు రాత వాళ్ళకి అదృష్టం కలిసి వస్తే కావచ్చు, చెప్పలేము. దాని ముఖ్యమంత్రి కూడా అవుతానంటున్నారు కదా. అదే రాతలో ఉంటే అవుతారేమో, ఎవరు కూడా ఊహించాం కదా. ఏదైనా మరి వాళ్ళు ఆలోచన ప్రకారం వాళ్ళు పోతుండొచ్చు, అంతేగాని దాన్ని తప్పు పట్టడం లేదు కదా. పెట్టడానికి మనమేం ఆబ్జెక్షన్ చేయడానికి లేదు కదా. స్వేచ్ఛ మన భారతదేశం కాబట్టి పెట్టుకోవచ్చు, దానికి ఏమో మనం చెప్పడానికి లేదు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా సీఎం అవుతారు అనేది ఒక ఆల్రెడీ క్యాంపెయిన్ కూడా మొదలైపోయింది. ఓకే, తను కూడా అదే చెప్పారు. వచ్చిన తర్వాత తను సీఎం అయిన తర్వాత ఎవరెవరు ఏం చేశారనేది మొత్తం అంతా ఓకే లెక్క చెప్తాను. ఎవరు లెక్క చెప్పినా ఎవరు చెప్పినా పబ్లిక్లో ఈరోజు ఏది కూడా దాచిపెట్టుకోవడానికి లేదు. నిమిషంలో వెళ్ళిపోతుంది. సోషల్ మీడియా కానీ టీవీ కానీ మీలాంటి వాళ్ళే అన్నీ కూడా బయట పెడుతున్నారు. కాబట్టి లెక్క పెట్టడం అనేది అది అంత అనొద్దు. అది లెక్కలు పెట్టడం అంటే ఏదైనా సాధ్యం కాదు కదా. ఎవరినో ఏదో బురద జల్లడం కాదు కదా. న్యాయం న్యాయమే, ధర్మం ధర్మంగానే ఉండాలి. మరి తను అరెస్ట్ అయ్యి 6 నెలలు జైల్లో ఉండొచ్చిండ్రు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు, సస్పెండ్ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ తను ఫైట్ చేస్తుంది, పోరాటాలు చేస్తూ ఉంది. అవును, మళ్ళీ క్లీన్ చిట్ అనేది ఒకటి వచ్చింది. అవును, అయితే అది చట్టంతో మనం ఏది ఉండదు కదా. చట్టం పని చట్టం చేసింది, తన పని తను చేసుకుంటుంది అంతే. ఇప్పుడు రాజకీయాలకి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ 33% రిజర్వేషన్ వస్తుంది అనుకున్నప్పుడు అన్ని స్థానాల్లో కూడా మహిళలకి అనేది అక్కడ ఇప్పటిదాకా ఉన్న దాంట్లో కూడా మహిళల వెనకాల వాళ్ళ భర్తలు ఉంటారు, లేకుంటే మహిళల వెనకాల వాళ్ళ అన్నదమ్ములు ఎవరో ఉంటారు, మహిళ వెనకాల ఒక తండ్రి ఉంటాడు. మహిళ కేవలం ఒక రబ్బర్ స్టాంప్ లాగే ఉంటది అనేది ఒకటి ఉంది కదా. సో వాళ్ళు ఎట్లా పవర్ఫుల్ గా అవ్వాలంటారు మీరు? అంటే ఇప్పటి వరకు ఒక కట్టుబాటులో ఉన్నాం కదా. ఈ 4 గోడల మధ్య ఉండను, బయటికి రావద్దు, ఎవరితో మాట్లాడదు. అది మనకు అలవాటు అయిపోయింది, మన బ్లడ్లో కూడా ఉండిపోయింది. మహిళల్లో భయం అనేది తప్పకుండా ఉంది. కాబట్టి ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో వస్తున్నారు మహిళలు. చదువులో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, మరి ఏ రంగంలో అయినా కానీ మహిళలు మరి ఇప్పుడు ఫ్రీకి వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు అప్పటంతా ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద ఉన్న మహిళల్లో ఇప్పుడు చైతన్యం బాగా వచ్చింది. కాబట్టి మహిళల్లో ఏం తక్కువేం కాదు, వాళ్ళతో పాటు సమానమే. ఆకాశం భూమి ఎంతనో మనం కూడా అంతే అనేది మనకు ఆ శక్తి ఉందని మనకు తెలిసిన మగవాళ్ళు మనల్ని బయటికి రానిలే, మన అంచగొట్టింది. కానీ ఇప్పుడు ఆ తెలివి మనకు వచ్చింది కాబట్టి మేము కూడా మీతో సమానమే అనే విధంగా ఈరోజు బయటికి రావడం జరుగుతుంది. హ్యాపీగా ఉంటుంది మహిళలు. నిజంగా ముఖ్యంగా ఏం కావాలి, మనిషికి పైసే కావాలి. పైస ఉంటేనే ధైర్యం. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పైసలు సంపాదిస్తున్నారు, అన్నిట్లో సమానంగా ఉంటున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తాను మహిళలకి, ఈ మహిళా దినోత్సవం అప్పుడు కూడా చెప్తుంటా, ఆడపిల్లగా పుట్టడమే అదృష్టం అని చెప్తా. ఎందుకంటే ఆడవాళ్ళతోనే అన్ని నడుస్తాయి. ఇప్పుడు రామాయణం నడిచిన ఆడవాళ్ళే, మహాభారతం నడిచిన ఇంట్లో గొడవలైనా ఆడవాళ్ళే. కాబట్టి మంచి అయినా చెడైనా ఆడవాళ్ళదే. కాబట్టి మనలోనే ఉంది పవర్ అని చెప్తా. మరి ఇప్పుడు నిర్మల గారు జగ్గారెడ్డి గారి నీడలో ఉన్నారా, జగ్గారెడ్డి గారి వెంట నడుస్తున్నారా, ఆయన కంటే ముందు వెళ్దామని చూస్తున్నారా, జగ్గారెడ్డి గారు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారా? కంట్రోల్ చేయరు, ముందు నడిచినా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే సమాజం కోసం చేస్తున్నాం కదా. ఏదో దాచిపెట్టుకో ముందు మన కోసము అనేది కాకుండా మనకున్న శక్తి, మనకున్న ఆలోచన ప్రజల కోసమే చేయాల్సిన బాధ్యత. కాబట్టి ఆ ఇద్దరం కూడా సేమ్ లైన్లో పోతాం కాబట్టి ఎక్కడ గొడవలు కానీ ఎక్కడ పంచాయతీలు రావు మాకు. ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటారా మరి మీరు రాజకీయాలు? తీసుకోను. మరి రాజకీయాల్లో ఇట్లా ఇండిపెండెంట్ అంటే ఇప్పుడు డిస్టిక్ ఉంటే దామోదర్ గారి సలహా తీసుకుంటా, జిల్లా ఆయన ఇది కాబట్టి. ఇక ఈ కాన్స్టిట్యున్సీ కానీ ఇంకా స్టేట్లో అయితే శ్రీధర్ బాబు గారు ఏది ఉన్నా కానీ అడిగితే ఆయన ఈజీగా చెప్పేసి, అమ్మ ఇట్లా ఇది నేను చూసుకుంటాలే నువ్వు అంటాడు అంతే. అక్కడ ఏమైతుందో సమస్య ఉందో దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెడతా, ఇక వాళ్ళే పరిష్కారం. ఇక నాకు ఇంకా
నాకేం బాధ ఉండదు, బరువు ఉండదు, వాళ్ళు చూసుకుంటారు కదా అన్న. ఇక ఒక ప్రతినిధిగా ఉన్నారు మీరు, వాళ్ళకి రిప్రజెంటేటివ్ ఉన్నారు. మీ అంతే. దగ్గరకు వస్తే మీరు తీసుకెళ్ళి అక్కడ రాయబారం తీసుకెళ్తే అంతే రాయబారంగా నేను నడిపిస్తే కానీ ఏదో బరువు బాధ్యతలు అయితే వేసుకోను. ఎందుకంటే పొలిటికల్గా ఏది ఉన్నా కానీ మళ్ళా జగ్గారెడ్డికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని, ఇప్పటిదాకా మంచి పేరే ఉంది కానీ చెడ్డ పేరు నేను అలాంటి పేరు తేవద్దని ఆలోచన. నాకు అసలు ఊహించని కూడా ఊహించలే ఇలాంటి పోస్ట్ ఉంటుంది, వెళ్ళాలి, తీసుకోవాలని. అనుకోకుండానే సీఎం గారు ఇచ్చిన వరం ఇది మాకంటే. తర్వాత ఇది ఏంటి అనేది కూడా నాకు తెలియదు. అసలు డిపార్ట్మెంట్ ఉంటుంది అని తెలుసు కానీ డిపార్ట్మెంట్లో ఏముంటాయనేది తెలియదు. ఇక్కడ వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది. వచ్చే వాళ్ళకు మరి ఏది ఉన్నా కానీ నేను తెలుసుకొని మరి చెప్తున్నా. డిపార్ట్మెంట్తో డిస్కషన్ చేసి వచ్చిన వాళ్ళ సాల్వ్ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఫస్ట్ మీరు డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు సంగారెడ్డిలో, అది కంప్లీట్గా పాలిటిక్స్. అవును. అక్కడ ఉన్నప్పుడు మీకు ఏదైనా ఒక దాంట్లో ఒక చైర్పర్సన్గా వస్తుంది అనుకుంటే, నామినేటెడ్ పోస్ట్ వస్తుంది అనుకుంటే, వస్తే ఏదైనా ఉమెన్ కమిషన్ ఇలాంటిది ఏదైనా ఉండొచ్చు అనుకుంటారు. కానీ ఇంత పెద్ద బరువు బాధ్యతలు, ఇంత పెద్ద దీనికి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు అసలు? అసలు లేదు. అసలు డీసీసీగా ఉన్నా ఈ పోస్ట్ వస్తుంది నేను అనుకోలేదు. మేము అడగలేదు కదా, అడగంది ఎవరైనా ఇవ్వరు కదా. అట్లా ఊహించినాం కానీ ఇంత అంటే బెస్ట్ కార్పొరేషన్ అనేది ఇవ్వడం చాలా సంతోషం. ఫస్ట్ మీరు మీ ఉద్యోగం జీవితం మీ స్టార్ట్ అయిందేమో ఒక హెడ్ నర్స్గా, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండే హెడ్ నర్సు. అక్కడ నుంచి రాజీనామా చేసిండ్రు, ఇక్కడికి వచ్చిండ్రు. ఆ తర్వాత మళ్ళీ డిసిసి అయినరు. ఓకే. తర్వాత మళ్ళీ మీరు టీజీఐఐసికి చైర్పర్సన్ అయినరు. నెక్స్ట్ మిమ్మల్ని మేము ఎమ్మెల్యేగా చూడబోతున్నాం అనేది జగ్గారెడ్డి గారు చాలా గట్టిగా గర్వంగా చెప్తున్నారు. అవునవును. ఎందుకంటే ఆయనకి మొన్న ఓడిపోవడంతో అనిపించింది ఏంటంటే సంగారెడ్డిలో ఇంత పని చేసిన, ఇంత సేవ చేసిన జనాలకి నేను అంటే అర్థం కాలేకపోయినాయి కదా. అందుకే సంగారెడ్డిలో నిలబడకపోవడం మంచిది, భార్య నిలబెట్టాలని ఆయన ఆలోచన. నేనేమనుకుంటున్నా అంటే ఆయన సెన్స్ చెప్పిందేమో నెక్స్ట్ ఆ మహిళకు వస్తుందేమో అని అట్లానే నాకు ప్రపోజల్ చేస్తున్నారేమో అని అనుకుంటున్నా. మంచిగా గవర్నమెంట్ జాబ్ ఉంది, అది కూడా హెల్త్ డిపార్ట్మెంట్ లో మీరు చేస్తున్నారు. దాన్ని రిజైన్ చేసి ఇక్కడికి రావడానికి కారణం ఏంది అసలు? కారణం ఏంటంటే పొలిటికల్ ఏముంటుంది, ఎవరినైనా మంచిగా చేయాలి అని అనుకుంటే వాళ్ళ తర్వాత చేయించిండ్రు. అట్లా 2-3 సంఘటనలు జగ్గారెడ్డికి ఎదురైంది. అప్పుడు ఆలోచన చేసింది, ఓహో ఎంత చేసినా బయట వాళ్ళు మన పరిధిలో ఉండరు, మన వాళ్ళైతే మనం కొంచెం చెప్పినట్టు వింటారు, ఏదైనా చేసినా కొంచెం ధైర్యంగా చేయొచ్చు అనే ఉద్దేశంతో రిజైన్ చేయించారు. ఒకటే మాట చెప్పింది, రిజైన్ అంటే నేను కావాలా జాబ్ కావాలని అడిగింది. ఇంకా నాకు ఆప్షన్ లేదు. ఇక ఎందుకంత తీవ్రంగా చెప్పారు నేను కావాలా జాబ్ కావాలా? మరి అక్కడ చెప్పిందేమో రాజకీయాల గురించి. పొలిటికల్ నాకు ఇష్టం ఉండదు, నువ్వు చేస్తున్నావు సంతోషం అని చెప్పిన. ఇంకా లాస్ట్కి ఒకటే ఒక మాట, నేను జాబ్ అనేసరికి జాబ్ వదిలేసేసి, నేను చెప్పిన మాట వింటావా వినవా అది అనడానికి ఇట్లా చెప్పిండ్రు అంతేనా? డైరెక్ట్ గా అనకుండా నేను కావాలా నీకు ఇష్టం ఏదైతే అది చేసుకో అని చెప్పిండు. అంటే బలవంతంగా మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిండ్రు. అంతే. మీ అంతా మీరు అనుకోలేదు అసలు నాకు ఇష్టం లేదని చెప్పేసిన. చెప్పగానే ఆ మాట అన్నాను, నేను కావాలా జాబ్ కావాలనేసరికి ఇది ఎక్కడో వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. జగ్గారెడ్డి గారు అంటే ఒక మాట అన్నారు అనుకో దాన్ని తిరుగుండదు. ఒక పేరు ఉంటుంది, ఏదైనా దానికి ఇదే చెప్పిపోతారు. మంచిగా చెడ తర్వాత మాట ఇచ్చిందంటే అది చేయాల్సిందే. ఎవరినైనా ఎదిరిస్తారు, కాంగ్రెస్ అయినా అధిష్టానాన్నైనా ఎవరినైనా. అంటే ఏదైనా ఉంటేనే అనవసరంగా అది ఉండదు. ఆయన మనసులో అనిపిస్తే తప్పు జరుగుతుంది అని ఆయన మనసులో అనిపిస్తే దానికి ఇది ఏదైనా కానీ సాధించాలి, ఈ సమాజానికి మంచి జరగాలని ఆలోచన చేస్తారంటే. ఏదున్నా ఎంత కుండ బద్దలు కొట్టినట్టు గట్టిగా మాట్లాడతారో, ఎంత రెబల్ లాగా అవుతారో అంత మొండి, అనుకున్న పనులు చేయించుకుంటారు. 3 సార్లు అక్కడ సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎందుకని ఓడించిందని మీరు అనుకున్నారు? ఇక ప్రతిపక్షం వాళ్ళు ఎట్లా ఉంటది, ఏదో ఒకటి పట్టుకోవాలి. జగ్గారెడ్డి గారు దొరకరు, జగ్గారెడ్డి ఫోన్ ఉండదు అని అదొకటి. యాక్చువల్గా అయితే పైసలు డబ్బే ఈసారి అయితే పెట్టలేదా? జగ్గారెడ్డి గారు ఎలక్షన్లప్పుడు డబ్బులు పెట్టారు. ఒట్టప్పుడు ఎవరికైనా ఇస్తారు, ఎంత ఇస్తారు. కానీ ఎలక్షన్లో అప్పుడు అయితే దాచిపెట్టారు కదా. మెయిన్ దాచిపెట్టి ఎక్కడ ఉంటే ఎలక్షన్లప్పుడు తీసి ఇవ్వడానికి వస్తుంది. దాచిపెట్టేది లేదు, ఎప్పటిదప్పుడే. కాబట్టి ఎలక్షన్లో డబ్బులు పంచకపోవడము ఈసారి మెయిన్ కాదు. ఎప్పుడు పంచరు, ఈసారి మెయిన్ అక్కడి నుంచి డబ్బులు రావడంతో ప్రజల్లో
మరి ఇక తీసుకున్నాం కదా అని నీతి నిజాయితీ ఓటేసినట్టు డబ్బులు తీసుకున్నందుకు. ఇప్పుడు బాధపడుతున్నారు కానీ లాభం లేదు కదా. కానీ మీరు అన్నట్టుగా 3 టర్మ్స్ ఉన్నారంటే 15 ఏళ్ల పాటు ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడు ఎవరు ఎక్కడ కనిపించినా మాకు ఈ మధ్యన కూడా విజువల్స్ లో కనిపించినాయి ఏంటంటే చెప్పులు కుట్టుకునే వాళ్ళకు కూడా 50,000 ఇచ్చిండ్రు అప్పటికప్పుడు. అట్లా వాళ్ళు ఎవరు గుర్తు పెట్టుకోలేదా మరి? ఎట్లా ఎందుకు కూడా ఇచ్చిండ్రు అట్లా? అంటే గుర్తు పెట్టుకున్నా ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ప్రతిపక్షం వల్ల ఎట్లా మైండ్ గేమ్ ఆడిండు. జగ్గారెడ్డి గారు దొరుకుతారా, ఫోన్లో దొరుకుతారా, మేము ఉంటాం కదా అంటే నెక్స్ట్ కూడా ఆ గవర్నమెంట్ వస్తుందనే క్రియేట్ చేసి ప్రజల్లో తీసుకెళ్ళిండు. కొంచెం భయభ్రాంతులు కూడా పెట్టిండు, అది కూడా ఉంది. పొట్టిగా డబ్బులకే కాకుండా భయభ్రాంతులు చెప్పేసరికి అప్పుడు ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి యంత్రాంగం కూడా వాళ్ళు చెప్పిందే విన్నది, మేము చెప్పింది వినలేదు. అందుకనే కొంచెం తేడా వచ్చేసింది.